కొత్త పలుకు లేదా వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎప్పటికప్పుడు ఆ వారానికి సంబంధించినటువంటి అంశాలని లేదా తను అనుకున్న అంశాలని కవర్ చేసే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ వారం జగన్మోహన్ రెడ్డికి చాలా గట్టి షాక్ ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. ఒకటి, ఆయన పేపర్కి సంబంధించిన ఫోటోగ్రాఫర్ మీద వైసీపీ మూకలు చేసినటువంటి దాడి. డెఫినెట్లీ ఆ దాడిని ఎవరైనా సరే ఖండించాల్సిందే. ఏపీ సీఎం ముఖ్యమంత్రి ఉన్న సభలో అటువంటి దాడి జరిగినా కూడా ఇప్పటి వరకు జగన్ దాని మీద స్పందించకపోవడం, సీఎంఓ నుంచి ఒక స్టేట్మెంట్ అయినా రాకపోవడం అనేది డెఫినెట్లీ నేను కూడా చాలా బాధపడ్డా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సభ జరుగుతున్నప్పుడు లేదా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సభ జరుగుతున్న టైంలో ఇదే ఇష్యూ కదలరా సభలో జరిగినా కూడా అంటున్నాను నేను. ఎగ్జాంపుల్, టీడీపీ కార్యకర్తలే సాక్షి రిపోర్టర్ను ఇంకెవరి మీద ఇట్లా దాడి చేస్తే చంద్రబాబు నాయుడు డెఫినెట్లీ ప్రెస్ మీట్ పెట్టి మరి ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మినిమం స్టేట్మెంట్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఆయన మీద. అట్లాగే ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ బాధ్యత ఉంది, సీఎంఓకి ఉంది ఆ బాధ్యత. ఒక రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి, అసలు ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఒక పార్టీకి లీడర్గా ఎంతోమంది గతంలో అయినా ప్రస్తుతమైన ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీకు చాలా డిఫరెంట్ బాధ్యతలు ఉంటాయి. మీరు ఒక పార్టీకో, ఒక వర్గానికో, ఒక కులానికో, లేకపోతే ఒక న్యూస్ పేపర్కో సంబంధించినటువంటి మనుషులు కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు, మాజీ ముఖ్యమంత్రులైనా ప్రస్తుత ముఖ్యమంత్రులైనా. ఆ యొక్క ఆలోచనని మానేసి వీళ్ళు జరిగింది మాకు సంబంధించిన వాళ్ళు కాదు కదా అన్నట్టు ఎంత ఏవగింపుగా, ఎంత అసహ్యంగా రాజకీయాలు నడిపిస్తున్నారనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. సో దాని మీద ఏబిఎన్ రాధాకృష్ణ చాలా సీరియస్ అవుతూ తన యొక్క కొత్త పలుకులో మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇంకొకటి, ఈయన ఒక వేరే పేపర్కి సంబంధించి సాక్షియో, టీవీ9, ఎన్టీవీకి సంబంధించిన రిపోర్టర్కి జరిగితే కూడా తన కొత్త పలుకులో ఇట్లాగే మెన్షన్ చేయాలి, ఇట్లాగే ఖండించాలని కూడా నేను డిమాండ్ చేస్తాను ఆయన్ని. అంతే తప్ప ఆయన జరిగింది కాబట్టి ఆయన దీన్ని మెన్షన్ చేయడం కాదు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని బయటకు పెడుతూ జగన్మోహన్ రెడ్డికి ఆయన షాక్ ఇచ్చారు. ఆయన ఏమంటున్నారంటే, ఇండైరెక్ట్గా పేరు చెప్పలేదు, పొజిషన్ కూడా చెప్పలే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే రాష్ట్రానికి చెంది వచ్చి ఉన్న ఒక ముఖ్యమైన పదవిలో ఉండేటువంటి ఒక వ్యక్తి, అంటే ఇండైరెక్ట్గా ఆయన ఏపీ గవర్నర్ అంటున్నారు. ఏపీ గవర్నరు కేంద్రానికి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం అనేది అన్యాయమైనటువంటి చర్య అంటూ లెటర్ పంపించారు అనేటువంటి అంశాన్ని కొత్త పలుకులో మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇన్నాళ్ళు సెక్షన్ 30కి సంబంధించి ఆ సెక్షన్ పోతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయొచ్చు గవర్నర్ పర్మిషన్ లేకుండా అని ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇది కనుక నిజమైతే డెఫినెట్లీ చాలా పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు. చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపించారని ఏపీ గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇచ్చారని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో వివరించారు. అయితే గవర్నర్ పేరు నేరుగా ప్రస్తావించకుండా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి అని, అట్లాగే పరాయి రాష్ట్రానికి చెందిన వ్యక్తి అన్నారు. ఇంకెవరు ఉంటారు గవర్నర్ తప్ప? ఏపీలో అలాంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న పరాయి రాష్ట్ర వ్యక్తి, అంతకుమించి కేంద్రానికి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి గవర్నర్ ఒక్కరే. అందుకే గవర్నరే ఈ రిపోర్ట్ ఇచ్చారని ఆర్కే చెప్పారని మనం అనుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలో గవర్నర్ కూడా, అంటే ఈయన చెప్తున్న దాని ప్రకారం గవర్నర్ కూడా జగన్ పాలన విషయంలో కాస్త డల్గా ఉన్నారనే ఫీలింగ్ ఉన్న టైంలో, రిపోర్టర్ల మీద కూడా దాడులు జరుగుతున్న టైంలో ఏపీ ఎన్నికల్లో జనాలు ఎవరికి ఓటైపోతున్నారు మీరు చెప్పండి? ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబుని కామెంట్ చేయండి. అనేక సర్వే సంస్థలు చూస్తూ ఉంటాయి మన యూట్యూబ్ కామెంట్స్ని, దాన్ని బట్టి బేస్ చేసుకుని వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు. ఇప్పుడు 200 కామెంట్లు ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద, టాప్ 150 ఎవరు ఉన్నాయని చూసి ఓకే ప్రజలు ఈ వ్యక్తి వైపు ఉన్నారు అని సర్వే రిపోర్ట్లు ఇస్తాయి. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ కింద కామెంట్ చేయండి.